హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్యం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్స్ తోటి మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్టీగా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే మష్రూమ్స్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా ఎలా క్లీన్ చేసుకోవాలో. సో అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ఈజీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం మష్రూమ్స్ని ఇలా సూపర్ మార్కెట్లో మనకి ఇలా అవైలబుల్లో ఉంటాయి. ప్యాకెట్ వచ్చేసి బటన్ మష్రూమ్స్ అని ఉంటాయి. సో అవి తీసుకోండి. అండ్ ఇవి తీసుకునేటప్పుడు మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూసుకొని మాత్రమే తీసుకోండి. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయిన తీసుకుంటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్వి అయితేనే తీసుకోండి. అండ్ నల్లగా ఉన్నవి కాకుండా కొంచెం వైట్గా ఉన్నవి తీసుకోండి. అంటే అంత ప్యూర్ వైట్ ఉండకపోయినా కొంచెం మనకి పైన మట్టి తగిలి లైట్గా బ్రౌన్గా ఉంటుంది, కానీ మరీ నల్లగా ఉన్నవి అయితే తీసుకోకండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక పుట్టగొడుగుని తీసుకొని దాని కింద అడుగున ఒక చిన్న పల్చటి లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ని మనం చిన్నగా వేళ్ళతోటి ఇట్లా పైకి లాగామంటే తెల్లటి పొరలాగా వస్తుందన్నమాట. మీరు చేతితోటి తీసుకోలేకపోతున్నాము అంటే నైఫ్ తోటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు పెద్దదో దాంతో చూపిస్తున్నాను చూడండి. సో చిన్నది కాబట్టి అంత లేయర్ అయితే రాలేదు. పెద్దదాంతో చూడండి ఎంత చక్కగా లేయర్ వస్తుందో. ఆ లేయర్ అనేది కంపల్సరీ తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న లేయర్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా తీసేయాలండి. అసలు అట్లా ఉంచి వండకూడదు. ఇలా ప్రతి దానికి కూడా ఇలానే పైన ఉన్న పల్చటి పొరని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తీసేసుకున్నాక ఒక గిన్నెలోకి అయితే నీళ్లు తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఈ పొట్టు తీసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగుల్ని ఇలా మధ్యకి కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పటికి అవి కొంచెం నల్లగా అవ్వకుండా ఉంటాయి. అండ్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల చచ్చిపోతుంది. అలాగే మనకి కాడకి కూడా కొంచెం ఏమైనా మట్టిలాగా ఉన్నా లేకపోతే కొంచెం బ్లాక్గా ఉన్నా కానీ ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. పైన సగానికి ఇలా కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి వాటర్ వంపేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగులను అయితే ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇది ఆయిల్లో వేయగానే కొద్దిసేపటికి ఇందులో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తుందండి. సో ఆ వాటర్ వచ్చేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోండి. అండ్ ఆ వాటర్ కూడా తీసుకోవాలి, అవి పడేయకండి. అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఏంటంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని వేసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఒక 4 మీడియం సైజు టమాటాలని మిక్సీలోకి వేసుకొని మెత్తని ప్యూరీలాగా వేసుకోవాలి. ఇవి పచ్చి టమాటాలే, ఉడికించినవి కాదు. పచ్చి వాటిని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. అదే మనం ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, థిక్ గ్రేవీ అయితే రాదు. ఇలా ప్యూరీలా చేసుకుంటేనే గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని టమాటాలు గుజ్జు అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అయితే రుచికి సరిపడినంత కారం, కొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఉన్నటువంటి వాటర్, టమాటాలో గుజ్జులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయి నూనె మాత్రమే పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ వేగించడంలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ గ్రేవీని చిక్కగా అయ్యేంత వరకు అయితే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం నూనె అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. అలా తేలిన తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మేతిని కొద్దిగా ఈ విధంగా నలుపుకొని వేసుకోండి.
అలాగే ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు పైకి నూనె తేలుతుందండి. అలా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి. సో చూసారు కదా, మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మష్రూమ్ మసాలా గ్రేవీ. ఫైనల్గా ఈ కొంచెం కొత్తిమీర వేసేసుకోండి, అంతే. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్స్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళు, అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగా నచ్చుతారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్స్ తీసుకొచ్చి ఇలా మసాలా ఫ్లేవర్ తోటి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, థిక్ గ్రేవీ తోటి చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మష్రూమ్స్ తోటి ఇలా చేశారంటే ఎప్పుడు తినని వాళ్ళు, అంటే మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. సో తప్పకుండా ఈ గ్రేవీ, మసాలా గ్రేవీని ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి.